ఓకేనా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? ఇప్పుడు ముందు సీజన్లన్నీ ఇప్పుడు ఫస్ట్ 2-3 సీజన్లు అయితే నాకు బాగా నచ్చినాయి. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది అసలు కాన్సెప్ట్ ఏంది, ఇప్పుడు ఎవరైతే ఈ సెలబ్రిటీలు లేకపోతే బాగా వెల్ నోన్ పర్సన్లు అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ పర్సనల్గా వాళ్ళ థింకింగ్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు ఉండే విధానము, వాళ్ళ ఫుడ్ కల్చర్ అంతా ఎలా ఉంటుంది అని చూపించేదని కాన్సెప్ట్ పెట్టినారు బిగ్ బాస్ అని. సో పొంగ అది డైల్యూట్ అయిపోయింది. ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ అని పెట్టి హిందీ వాళ్ళని తీసుకొచ్చారు. ఎవరినో చిన్న ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొచ్చి ఇప్పుడు బిగ్ బాస్లో వాళ్ళ కంటెస్టెంట్ అంటే ఓకే అయినా చూడొచ్చు. కానీ ఇప్పుడు పోయే కొద్దీ ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ జనరేషన్ వచ్చే ఈ కంటెస్టెంట్ అంతా వాళ్ళు రొమాన్స్లు, హగ్గులు, ఈ వాళ్ళు మాట్లాడుకోవడాలు, లవ్ స్టోరీలు అంటే ఇవన్నీ ఏవి న్యాచురల్గా వచ్చినట్టు కాదు. వాళ్ళు ఏదో ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ మీద కనపడడం కోసం, జనాలు వాళ్ళ గురించి మాట్లాడడం కోసం ఇలాంటి పనులకు అయితే వాళ్ళు లవ్ అని దానికి అదేంటి ఇది చేసి కొంచెం పేరు తెచ్చుకునే పనులు అయితే చేస్తున్నారు. నాకైతే పెద్దగా నచ్చడంలే. అది బ్రో మరి బిగ్ బాస్ గురించి. ఇప్పుడు రీసెంట్గా జూబ్లీహిల్స్లో వాళ్ళు బ్యాన్ చేయాలని చెప్పేసి కేసు ఒకటి రైట్ చేస్తున్నారు. సో దాని మీద మీరేమంటారు? చేస్తారు బ్రో. మరి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది ఒక ఫ్యామిలీ షో అన్నట్టుగా ఫస్ట్ నుంచి ప్రమోషన్ చేసుకుంటూ వచ్చినారు. ఈరోజేమో బిగ్ బాస్ చూస్తే ఈ బలవంతమైన ఈ లవ్ స్టోరీలు, హగ్గులు, ఈ దుప్పటి కప్పుకొని ఇలాంటి చేయడాలు. ఇప్పుడు ఉండే జనరేషన్ ఏంది, 10th క్లాసు ఇప్పుడు స్కూళ్ళు ఇంకా అంతకు ముందు నుంచే ఫోన్ వాడుతున్నారు పిల్లలు. ఇప్పుడు ఫోన్ వాడడం అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ చూడాలనే క్యూరియాసిటీ ఉంటుంది, ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాను కాబట్టి బిగ్ బాస్ గురించి. ఇప్పుడు బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేది బూతేడ, ఎందుకంటే ఆడు ఉండే జరిగేదే బూత్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూడడం వల్ల ఈ కల్చరు దీనికి ఇవన్నీ పిల్లలకు ముందే తెలిసిపోయి చెడిపోతారు. మరి ఇప్పుడు అందులో అలాంటివి చూడడం, ఇప్పుడు ఫ్యామిలీ షో అన్నప్పుడు ఇప్పుడు అందరూ చూస్తుంటారు. ఇప్పుడు ఎక్కువ చూసేదే నిజానికి ఫ్యామిలీస్. ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఇప్పుడు లేకపోతే ఏ జాబ్కి పోయినప్పుడు మన అమ్మ నాన్నలు వాళ్ళు ఇల్లు ఉంటారు, చూస్తుంటారు, పిల్లలు ఉంటారు, చూస్తుంటారు. రోజు ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందనుకొని చూసే ఇలాంటివి జరుగుతుంటాయి. సో దానివల్ల పిల్లలు ఇప్పుడు చదువు నుంచి డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే బిగ్ బాస్ను బ్యాన్ చేయాలనేది కొంతమంది చెప్పడం జరిగింది. బిగ్ బాస్ వాళ్ళ మిస్టేక్ కూడా అంటారా? ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఏమంటారు దాన్ని, వాళ్ళు కంటెంట్ సో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే పీపుల్ని కూడా బయట ట్రోల్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే చిట్టి పికిల్స్ ఉంది, అలానే రీతు చౌదరి. సో బ్యాడ్ ఇన్స్పిరేషన్ ఉంది బయట. సో లోపల కూడా వాళ్ళు అంతే చేస్తున్నారని కొంతమంది ఒపీనియన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆడియన్స్ చూసేవాళ్ళు చెడిపోతారు, అది ఒపీనియన్ చేంజ్ అవుతాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దాని మీద మీరు అంటారు? సో జనరల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఒక 3-4 సీజన్లు బిగ్ బాస్ ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి గేమ్స్ కానీ ఇప్పుడు షో కానీ నడిపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఈ పేరు తెచ్చుకోవాలా, నేను అందరిలో కనపడాలా, ఈ పిచ్చి ఉంటుంది కొంతమందికి, ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకునే వాళ్ళకు, ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పేరు కోసం, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కోసము ఈ రకరకాల పనులని చేసేసి మొత్తం బిగ్ బాస్నే నాశనం చేస్తున్నారు. ఇప్పుడు అంత లెక్కల ఇవన్నీ లేవంటే అంత లెక్కల ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన తెలుగు భాష, ఇప్పుడు మన తెలుగు పీపుల్స్, ఇప్పుడు మన రెండు రాష్ట్రాలకు మంచి పేరుంది నిజానికి. ఇప్పుడు అక్కడంటే ఎన్ని కామన్ కావచ్చు, మనకు కాదు కదా. మన సంస్కృతి సాంప్రదాయాలు అంటా ఏదో చెప్పుకుంటా తిరుగుతాం, కానీ జరిగేది ఏంది ఇక్కడ బిగ్ బాస్లో. సో ఇప్పుడు కొంచెము దాని మీద కేర్ తీసుకుంటే నేను బెటర్ అని నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఈ అందరు చూడడం వల్ల ఈ ఎవరికి ఇప్పుడు చిన్నప్పుడు మనకి అంత అవేర్నెస్ ఏముంటుంది చెప్పు, అది మంచిగా చెడా అని ఇప్పుడు చూసిందే కరెక్ట్ అని మనం నమ్ముతాం. సో పిల్లోళ్ళు, ఆడోళ్ళు అందరు చూస్తున్నారు కాబట్టి కేర్ తీసుకొని కొంచెం గేమ్స్ ఇవన్నీ వాళ్ళను కంట్రోల్లో పెట్టి మార్పించేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.